బెస్ట్ మోటివేషనల్ వీడియో అండి ఇది. వింటే మీకు జీవితంలో చచ్చినా కష్టం రాదు. భగవద్గీత పెట్టుకొని చెప్తున్నాను. ఈ సీతమ్మ గొడవలో 3 బ్యాచ్లు తయారయ్యాయి నన్ను నాశనం చేయడానికి. అయితే ఫస్ట్ బ్యాచ్ బత్తాయి బ్యాచ్, రెండో బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్, మూడో బ్యాచ్ చిల్లర బ్యాచ్. సో వీడు దొరికాడు, ఇదే సమయం వీళ్ళ జీవితాన్ని నాశనం చేద్దామని ట్రై చేస్తారు. ఫస్ట్ ఈ బత్తాయి బ్యాచ్. ఈ బత్తాయి బ్యాచ్ అంటే మతం మత్తులో ఉండి ఏదైనా చేయడానికి, అయితే మతం మొదలు. సో వీళ్ళు ఏం చేశారంటే, వీడు దొరికాడు కాబట్టి వీడు మతాన్ని మార్చేసి ఈజీగా కొట్టేద్దాం అనుకున్నారు. అది వాళ్ళ ప్లాన్. సో ఇప్పుడు నాకు తెలుసు కదా, సో వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళని రెచ్చగొట్టి, ఈ బత్తాయిలను రెచ్చగొట్టి, ఇంకా రెచ్చగొట్టి ఉప్పు కారం బత్తాయిల్లో వేసి, దానికి తోటి నేను మతం మారిపోయానని నేనే వీడియోలు ఇచ్చి స్టఫ్ ఇచ్చి వాళ్ళని రెచ్చగొట్టాను. వాళ్ళందరూ వస్తే నేనెవరిని బాగా సాన పెట్టిన కత్తిని, ఇప్పుడు బత్తాయి ఇచ్చి కత్తికి పడితే ఏమవుతుంది, కట్ అయిపోతుంది. అలాగే కట్ చేసేసాను, జ్యూస్ చేసుకొని తాగేసాను. బత్తాయి రంగు యాపిల్ ఐఫోన్ కొనుక్కున్నాను 2 లక్షలు పెట్టి. బత్తాయిల వల్ల వచ్చింది ఇది బత్తాయి రంగు. బాగుందా? సో ఈ బెట్టింగ్ బ్యాచ్. ఈ బెట్టింగ్ బ్యాచ్లో మనం కొట్టాల్సిన అవసరం లేదు. 8 నెలలు కొట్టు, ఒక చెత్త కొట్టుడు కొట్టాం. సో ఇప్పుడు వాళ్ళందరూ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయి, త్వరలో మీకు ఆ న్యూస్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వాళ్ళ డబ్బులన్నీ ఆగిపోయి, పెద్ద పెద్ద క్రికెటర్లు ఆగిపోయి. సో వీళ్ళు కూడా అకౌంట్లు అన్నీ ఫ్రిడ్జ్లో అయిపోయి. సో వీళ్ళు మనం కొట్టాల్సిన పని లేదు, ఆల్రెడీ చచ్చిపోయిన పాములు. ఇంక ఈ చిల్లర బ్యాచ్. ఈ చిల్లర బ్యాచ్ ఎవరంటే ఉల్లిపాయల కోసం, టమాటాల కోసం, న్యూస్ ఛానళ్ళు, యూట్యూబర్సు, ఒకటి ఎవరైనా డబ్బుల కోసం, వ్యూవర్షిప్ కోసం, ఫాలోవర్ల కోసం, వాళ్ళ ఇష్టం వాళ్ళు నాకు ఎంటర్టైన్మెంట్. ఈ మొత్తం ఈ గొడవల్లో నేను ఎంజాయ్ చేశాను అంటే వాళ్ళే నన్ను ఎంటర్టైన్మెంట్ చేసింది. నన్ను నవ్విస్తూ జోకులు వేస్తూ చేశారు. ఎండ్ ఆఫ్ ద డే నో ఇష్యూ. సో నేను 12 లక్షలు సంపాదించుకున్నాను ఈ గొడవల్లో ఈ 15 రోజుల్లోని. వాళ్ళు 1,00,000, కొందరు టీవీలు కొనుక్కున్నారు, కొందరు ఫోన్లు కొనుక్కున్నారు, కొందరు వాషింగ్ మిషన్లు, ల్యాప్టాప్లు, ఇవన్నీ కొనుక్కోసి ఎవరు కూటు కోసం కోటి విద్యలు. ఓకే, ఇదంతా పక్కన పెడితే ఒక 2,000 నుంచి ఒక 5,000 మంది దాడి చేసిన స్టిల్లు నేను ఇలాగ హ్యాపీగా మీ ముందు తొడకొట్టి మేసం మెలేసి మీ ముందు ఉండడానికి గల కారణం న్యాయం, ధర్మం నా వైపు. అవి ఉన్నోన్ని భగవంతుడు కూడా ఏం చేయలేడు. మీరు న్యాయంగా ధర్మంగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది. నేను ఏం చేసినా న్యాయంగా ధర్మంగా చేశాను. తిట్టినా న్యాయంగా తిట్టాను, కొట్టినా న్యాయంగా కొట్టాను. అసలు ఏం చేసినా న్యాయాన్ని అయితే ధర్మాన్ని అయితే వదలలేదు.